అరే ఎర్రిపుకోలారా మీకే మన దేశం ఎదగాలంటే ఏమేం కావాలో చెప్తినోరి. మన దేశం చాలా ఘోరంగా అండ్ చైనా మించి అమెరికా తోటి పోటీగా ఎదగాలంటే ప్రతి స్టూడెంట్‌కి సరైన విద్య రావాలి. అది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలి. వాడంత వాడే సొంతంగా ఏ జాబ్‌కైనా అప్లై చేసుకునేంత తెలివి రావాలా. మీ సేవకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాడికి ప్రతి ఒక్క వెబ్‌సైట్ గురించి ఐడియా ఉండాలి. అలాంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలా. దాంతో పాటు ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని గురించి కూడా చెప్పే విధంగా ఎడ్యుకేషన్ రావాలా ఫస్ట్. సెకండ్, మనుషులని మనుషుల లెక్క చూడాలా మన దేశంలో. కులం తగ్గట్టు చూడొద్దు. అలాంటి చిల్లర వ్యాపారం, చిల్లర పంచాయతీలు తీసేయాల. అండ్ చెత్త రాజకీయం మన దేశంలో ఉండద్దు. అంటే పేదవాళ్ళకు ఒక రకంగా న్యాయం, డబ్బు ఉన్నోడికి ఒక రకంగా న్యాయం ఉండదు. అర్థమవుతుంది. అలాంటి చెత్తపుక్కు రాజకీయం, చెత్తపుక్కు న్యాయం కూడా తీసేయాలి. ఓకే. ఇంకొకటి, ఉచిత వైద్యం రావాలా. ఉచిత వైద్యం ఉన్నది కదా అంటే మొడ్డగాడు ఉన్నది ఉచిత వైద్యం. మొడ్డగడ స్టాఫ్లు చక్కగా పనిచేస్తారు. పిచ్చకుంట్ల హాస్పిటల్ ఉన్నాయి. వైద్యం అనేది గవర్నమెంట్ మొడ్డగడ ఏది క్లీన్ ఉన్నదో పిచ్చకుంట్ల ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నట్టున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ చక్క దిక్కులేదు తెలుసా. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ, గవర్నమెంట్ ఒప్పుకుంటా కానీ పెద్దగా కట్టిరు ఒప్పుకుంటా. కానీ ఎక్కడైనా అక్కడ కేసీఆర్ గారు మస్తు ఇచ్చారు. కేసీఆర్ని నేను ఎప్పటికీ తప్పుడు పట్ట. ఎందుకంటే ఆయన చాలా తీసుకొచ్చారు, చాలా స్ట్రగుల్ చేశారు. మన తెలంగాణ ప్రజలు పిచ్చి పువ్వులు కాబట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని గెలిపించారు. మళ్ళీ తీసుకొచ్చి కాంగ్రెస్ని తీసుకొచ్చి, ఇంతకుముందు కాంగ్రెస్ తోటి లానా నరకయాతన చాలా మంది ప్రజలు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ఫేస్ చేస్తారు. సిగ్గు లేదు ప్రజలకి, గెలిపించిన వాళ్ళకి. అదే కేసీఆర్ ఉంటే మళ్ళీ ఇంకా చాలా జరుగుతున్నాయి, చాలా అప్డేట్ అవుతున్నాయి. మాకు గొప్ప నాయకులు కావాలా. మీన్స్ అంటే గొప్ప నాయకులు ఇప్పుడు మన యూత్లలో కూడా ఉంటారు కానీ వాళ్ళని గెలిపియరు కదా. ఎందుకు గెలిపియరు తెలుసా? ప్రజలందరూ ఎలక్షన్ టైంలో దేనికి ఎడిక్ట్ అవుతారు. అరే పలానా టైం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఒకటి నిలబడుతుంది, ఆడు మనకి ఓటికి 5,000 10,000 2,000 ఇస్తాడు. మళ్ళీ బీర్లు ఇస్తాడు, విస్కీ ఇస్తాడు, బిర్యానీ ఇస్తారా, చికెన్ ఇస్తారా. దీనికి ఎడిక్ట్ అయిన ప్రజలు ఒక నార్మల్ వ్యక్తి నేను మీకోసం మంచి చేస్తా అని అత్తే వాడికి ఓటేస్తారా? 100% చెప్తున్నా. ఎలాంటి పిచ్చి పూకుడు ఎందుకు ఓటేయడు. ఎందుకు ఓటేయడంటే ప్రజలందరినీ దీనికి ఎడిక్ట్ చేసారు. మన రాజకీయం దేనికి? మందు, బిర్యానీ, డబ్బు ఎడిక్ట్ చేసినాక ఎలక్షన్ రాగానే ప్రతి ఒక్కడు మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మనిషికి 5,000 ఇవ్వాలా, 25,000 రావాలా, బిర్యానీ కావాలా, చికెన్, మటన్, బీర్లు, విస్కీ తీసుకురా, నీకే ఓటు. ఇలాంటి చెత్తపుక్కు పంచాయతీలు ఉన్నాక, చెత్తపుక్కు వ్యాపారం జరగంగా యాడా మంచి వ్యక్తి ఆడగెళ్తారు? గెలడు. రిగ్గింగ్లు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు? పవర్లు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయరు. అంతే. ఎందుకంటే పవర్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే పవర్లు ఉన్న వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేయలేడు ఆఫీసర్, ఆ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ అనే చేస్తారు, సస్పెండ్ అనే చేస్తారు, ఏదైనా ఒకటి వేసి ఆ జాబ్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఇది అలాంటి ఆఫీసర్ కూడా గుర్తే. ఇది మారాలా. విద్య, చాలామంది పేదవాళ్ళు, చాలామందికి విద్య కావాలా. అది రాదు, అది గంగలో. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఆక్రమించినాయి. ప్రైవేట్ బిల్డింగ్లు ఇంకా చాలా స్కూల్స్, కాలేజీలు ఎదుగుతా పోతే కానీ ఇప్పుడు పిల్లలకి మాత్రం చదువు నెతికది చెయ్యది. నేను చూస్తా చిన్న చిన్న పిల్లలు రాబోయే పొద్దున తీసుకుపోతారు పాపం, మంచిగా వండుకుంటారు, బస్సులలో కూడా వండుకుంటారు. గాలేడ చదువుకుంటారు అంత చిన్న పిల్లలు, వాళ్ళని చదివిస్తారు. వాళ్ళు మాత్రం ఘోరం రా బాబు. ఎల్కేజీ స్టూడెంట్కి ₹1,00,000 ఫీజు యాడికి అట్లున్నది. సో అది మారాలా. నేను చెప్పేటన్నీ ఎప్పటికి మారాయి కానీ మారాలని నేను చెప్తున్నా. అది నాకు కూడా గుర్తుంది. మారదు, గంగలో పోదు అది.
అండ్ మళ్ళా చిల్లరపుకు రాజకీయం మారాలా, మతాల గురించి లొల్లులు ఇవన్నీ పోవాలా. సెంట్రల్ బీజేపీ ఉన్నది కదా, సెంట్రల్ బీజేపీ ఉన్నది. నరేంద్ర మోడీ పిఎం ఉన్నాడు. అయితే పాకిస్తాన్ తోటి మనకి లొల్లిలు జరుగుతున్నాయి. పర్మనెంట్ సొల్యూషన్ చూడాలా. పాకిస్తాన్లో ఎప్పటిదేం కదా పర్మనెంట్ సొల్యూషన్ లొల్లిలు జరిగాయి, అట్లా చేయాలా. అది లేదు, అది ఉండదు కూడా. అమాయక ప్రజలు మన ఇండియాలో సావాలా, పాకిస్తాన్ మాత్రం హాయిగా ఉండరు. టెర్రరిస్ట్ క్యాంప్లో తీసేస్తారు. అసలు టెర్రరిస్టులు ఎక్కడికి, అది కూడా తీసి పడేయాలి మొత్తం. పాకిస్తాన్లో ఎప్పటిదైతే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. మరి అది చేయాలా. సెంట్రల్ బీజేపీ ఉన్నది కదా, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్లో ఉన్నది సెంట్రల్. చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, చాలా స్టేట్లలో బీజేపీ కూడా ఉన్నది. ఇప్పుడు యువతకి జాబ్స్ లేవు, కొరత ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలా, చాలా ఇండస్ట్రీలు తీసుకురావాలా, చాలా కంపెనీస్ తీసుకురావాలా. అండ్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయింది చూడు కేసీఆర్ గవర్నమెంట్లో, సేమ్ అట్లా చాలా స్టేట్లలో, చాలా సిటీలలో ఇలాంటి ఐటీ సెక్టర్స్ గల జాబ్స్ తీసుకురావాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలా, చాలా మందికి చాలా రకాల ఉద్యోగం అండ్ ఇవ్వాలా, చాలా మందికి పనులు ఇవ్వాలా. ఈ ఫ్రీ పథకాలు అన్నీ తీసేయాలా, దాంతోపాటు నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, నిత్యావసర వస్తువులని లిమిట్ పేద ప్రజలు కొనే విధంగా తీయాలి. అలాంటివి తీసుకొస్తేనే మన దేశంలో కొంత మార్పు ఉంటుంది, లేకుండా ఉండదు. చాలా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఏంద్ర మొడ్డది ల్యామ్ జడుకులకి మనం ఓటేసి మళ్ళీ మనం అడుకుని ఏంద్ర పిచ్చకుండా నాకు తిక్కదేందో తెలుసా. ఓకే ఈ చిల్లర పోకే వివరాలు. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి అడుక్కుంటారు, ఓట్లేయరు అనుకుంటా బిచ్చాల లెక్క. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసిన గెలిపించినాక ల్యామ్ జడుకులను మనం పోయి ఆడుకోవాలా. మాకు చేయరా, మాకు అది చేయరా, వాళ్ళు పిల్లలు అత్తది పో చెప్పిన అత్తది. నీ మంత్రం అయిపోతుంది నా మొడ్డ. అది ఆన్నే మునుగుతాయి పండ్లు, అవి కావు గంగలవు కావు. అట్లా అయ్యేడుతుంటే ఎప్పుడు స్వాతంత్రం వచ్చినాక 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఎప్పుడు మన దేశం ఆన్న ఉండేది. మన దేశానికి ఈ చిల్లరపుకు రాజకీయాలు, చెత్తపుకు పంచాయతీలే కావాలా. మసాలా ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా గుర్తే, మతాల లొల్లిలు పెట్టినామనుకో ప్రజలందరూ మనం చేసిన వ్యవహారాలన్నీ వాళ్ళకి మైండ్లోకి ఎక్కాయి, అందరికి గుర్తే. ఇప్పుడు రీసెంట్గా ఒక పర్సన్ని ఎన్నుకుంటారు వేసారు, అట్లా క్వశ్చన్ చేసిన వాళ్ళని చంపాలా. దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ భారత జనతా పార్టీ. అది జరుగుతుంది. ఇప్పుడు యోగినాథ్ గారు ఉన్నారు యూపీ సీఎం. ఆయన ఈ అమ్మాయి మీద రేపు కానీ అటెంప్ట్ జరిగిన వెంటనే స్పాట్లను చంపేస్తాడు. అట్లుండాలి యూపీ. అసలు యోగినాథ్ ఆయన సీఎం కావాలా, మరి అట్లయితేనే కరెక్ట్. వెంటనే యాక్షన్ తీసుకోవాలా, అయితేనే మన దేశం బాగుపడుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కడు నరుక్కుంటా నాటకాలు తినకుండా ఉండద్దు. ప్రతి ఒక్కడు పని చేసుకోవాలా, డ్యూటీ చేసుకోవాలా, వర్క్ చేయాలా. అండ్ దాంతో ప్రతి ఒక్కడికి పాజిటివ్ వైపు ఉండాలి, నెగిటివ్ వైపు ఉండదు. పాజిటివ్ వైపు ఉంటే ప్రతి ఒక్కరు మారుతాడు, చేస్తాడు. అలాంటి వ్యవహారాలు తీసుకురావాలి. కానీ ఏంద్ర చిల్లర బుక్ వ్యవహారాలు ఇవి ఉండద్దు. అట్లా మన దేశం ఇవన్నీ చేంజ్ కావాలి. చాలా ఉన్నాయి, నేను చెప్పుకుంటూ పోతే మస్తు. డ్రైనేజ్ క్లీన్ కావాలి. దాంతోపాటు చాలా మంది పేద ప్రజలకి చాలా రకాలుగా ముఖ్యంగా రైతులకి మనకి తిండి పెట్టేటోళ్ళు రా, దేవుళ్ళు రాలు, దేవుళ్ళ లెక్క. ఎందుకంటే రైతులు పండించేటోడే దేవుడు, మనిషిరా. పండించే మనిషి లేడనుకో, రైతు లేడనుకో, మనకి బెబ్బే పోవడే మీదికి, తిండి ఉండదు గట్లా. సో రైతులను కాపాడుకునే బాధ్యత మనందరిది. ఇప్పుడు ముంబైలో కొరత వచ్చింది, వాటర్ కొరత. దట్ ఈస్ ఇంకా డౌట్ ఇచ్చిపోతుంది మన దేశం. ఎందుకంటే జరుగుతున్నాయి అట్లా పంచాయతీలు. గ్లోబల్ వార్మింగ్ వేడెక్కుతుంది మన భారతదేశం. అట్లా అవి జరుగుతూనే ఉన్నాయి. సిగ్గుండాలా, మారాలా. చెట్లు పెంచేది సావరి ఏమనంటే హైటెక్ రోడ్స్, మొత్తం సిమెంట్ రోడ్స్. చెట్లు ఉండద్దు, ఎడారి ఉండద్దు. ఎడారి ఉన్నది చైనాలా. కానీ ఎక్కడ ఇప్పుడు చైనాలా ఎడారి ఉన్న ప్లేసులలో మొక్కలు పెంచుతారు. మన దగ్గర ఎడారి ఉన్న దగ్గర
అమ్ముకుంటారు. ఉస్కాని అమ్ముకుంటారు. అది మన దేశంలో జరుగుతుంది. మారదురా మన దేశము మారదురా ఎందుకు చెప్తున్నా అంటే మారదురా. మారది. మంచి చేసేటోన్ని ముంచుతారు. మన దేశం గుర్తుంచుకోరి. కేసీఆర్‌ని ముంచలేరా? ఎంత చేసిండు తెలంగాణకి ముంచలేరా? తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని గెలిపించారు. అదిరా మన దేశంలో జరుగుతుంది. మంచి చేసేటోన్ని ముంచుతారు. వెన్నుపోటు పొడుస్తారు. అది చూడబుద్ధి కాదు. ఇప్పుడు బుద్ధి వస్తుంది. యూరియా బస్తాలు అప్లికేషన్ యాప్లలో అప్లై చేసుకోవాలి. యూరియా బస్తాలు ముందు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లున్నది? సిగ్గు ఉండాలి ప్రజలకి. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ని తీసుకురావాలంటే కొంచెం మన సిగ్గు ఉండాలా. అర్థమవుతుందా? అది ఎప్పటికీ పని చేసేటోన్ని మంచి చేసేటోన్ని ఎప్పటికీ అతనే గెలిపియాలా కావాలంటే చెప్పాలా. అంతేగాని ఇంకొక ఇప్పుడు చైనాలో ఒకటే వ్యక్తి కంటిన్యూగా అదే అంటే కంటిన్యూగా ఆయన డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. మళ్ళీ వేరే ఎలక్షన్ ఉండయి. మోనార్కీ ఆడ తెలుసా? ఇది అట్లా కాదు. 30,000 దేవుళ్ళు, వేలల పార్టీలు. ఎప్పుడు ఓడికి వెళ్తాడో ఓడికి తెలియదు. ఈడ కూడా ఇప్పుడు సలార్ సినిమాల అంటారు ఉంటుంది కదా సీన్, బలం ఉన్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడిదే అది. ప్రజెంట్ కూడా అంతే. బీజేపీ పట్టు సాధించింది. ఏమనంటే హిందువులు అంటాం. జై శ్రీరామ్ అంటాం. జై శ్రీరామ్. రాముడు పేద ప్రజలకి అన్నీ చేసిండు. పేద ప్రజలను హింసించలేడు. బీజేపీ ఏం చెప్తుంది? పేద ప్రజలను హింసిస్తుంది. చెప్పురి ఏడున్నాడు? శ్రీరాముడు పేరు చెప్పుకొని బతకద్దురా. శ్రీరాముడు ఉన్నాడా? ఆయన ఎంతో చేసిండు. ప్రజెంట్ ఏం జరుగుతుంది? పేద ప్రజలకి న్యాయం జరుగుతుందా? జరుగుతలేదు. ఎప్పటికీ జై శ్రీరామ్ అని మీది కనుడు కాదు, మనసులు ఉండాలా, గుండెలు ఉండాలి. ఎప్పటికీ దేవులం భజన చేయొద్దు. ఓకే, మనది పెద్ద దేశం రా. మన పాపులేషన్ పెద్ద ఉన్నది అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కానీ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఎదురైతున్నాయి కాబట్టి ఎవడు రెస్పాండ్ కాడు కాబట్టి అట్లనే మునుగుతుంది. గట్లా మారేదిరా భయ్, మారేది అది. నేను కూడా ఇండియన్నే, అర్థమవుతుంది. నేను కూడా ఇండియానే. చాలా కొరత ఉన్నది మన దేశంలో. ఉద్యోగాలు లేవు, సరైన వైద్యం లేదు, సరైన విద్య లేదు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏదైనా పర్ఫెక్ట్ ఉన్నదా? లేదు కదా. జపాన్ చేంజ్ అయింది. సింగపూర్ గ్రో అయిపోయింది. అపరిచితుడి సినిమా చూసిర్రా? సింగపూర్, జపాన్ చాలా చాలా విధాలుగా మనకని దాటిపోయింది. మన దేశం మాత్రం ఆన్నే ఉన్నది, వెనకనే ఉన్నది, ముంగడు పోదు మనది. ఏమనంటే చిల్లరపుకు రాజకీయాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన ఏమనంటే నీ కులం గొప్ప, నా కులం గొప్ప, దీని గురించి కొట్లాట. ఇవి పోనన్ని రోజులు మన దేశం మారది. గొప్పలు చెప్పుకున్నారు కాదురా. మన దేశంలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు కాదు, మనం గొప్ప వ్యక్తులం కావద్దా? జనరేషన్ చూడు ఎట్లయిపోయిందో. చూసుకోరే కొంచెం అన్నా.